పశ్చిమ గోదావరి జిల్లా పవన్ కళ్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్. పవన్ కళ్యాణ్ కు మతి స్థిమితం లేదు, ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి చూపించాలి. పవన్ కళ్యాణ్ అడిగితే భీమవరంలో నా పేరున ఉన్న 9 ఎకరాలలో ఎకరం కావాలో 2 ఎకరాలు కావాలో అడిగితే అమ్ముతాను. పవన్ కళ్యాణ్ పక్కనున్న కాపు నాయకులు ఎందుకు ఆయనకు దూరంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారు. అందుకే నాగబాబు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. చిరంజీవి సౌమ్యుడు ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు గెలిచి 80 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. నేను రౌడీ ఎమ్మెల్యే అయితే నాపై ఒక్క క్రిమినల్ కేసైనా ఉందా? పులపర్తి రామాంజనేయులు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. కొటికలపూడి గోవిందరావు 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా చేశాడు. భీమవరం కంపోస్ట్ యార్డ్ సమస్యను వారు ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. కంపోస్ట్ యార్డుకు 6 ఎకరాల భూమిని నేనే సేకరించాను. స్థానికంగా ఉన్న నన్ను పవన్ కళ్యాణ్ తరిమి కొట్టాలని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తరిమితే వెళ్లేవాడిని కాదు, ప్రజాసేవ అనేది మా బ్లడ్లోనే ఉంది. 2019 భీమవరం నియోజకవర్గంలో ప్రజలే ఆయనను భీమవరం నుండి తరిమి కొట్టారని అన్నారు. పులివెందుల్లో పోటీ చేయపోయి అసలు ఇప్పుడు దాకా ఎక్కడ పోటీ చేయాలో అసలు లేదంటే 24 సీట్లు తీసుకుని చంద్రబాబు నాయుడు కాళ్ళు చేతులు పట్టుకుని జన సైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర తాకట్టు పెట్టి పొత్తులు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకూడదు అంటూ ఢిల్లీలో పడిగాపులు పడి రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తుంటే ప్రజలు ఏమన్నా అమాయకులు నమ్మడానికి? అరే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ లేదా విశాఖ ఉక్కు గురించి కానీ లేదంటే రాష్ట్రం ప్రత్యేక హోదా గురించి కానీ నువ్వు పొత్తులు పెట్టుకుంటున్నానని చెప్పుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషించేవారు. మీ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు కూడా గర్వంగా మా నాయకుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం, లేదా పోలవరం ప్రాజెక్టు కోసం, లేదా విశాఖ ఉక్కు కోసం అరే పోరాడుతున్నాడు, పొత్తులు పెట్టుకుంటున్నాడు అని చెప్పుకునేవారు వాళ్ళు. కనీసం జన సైనికులకి అవకాశం కూడా ఇవ్వడం వల్ల నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్న జన సైనికులందరినీ కూడా ఏ రకంగా మాట్లాడే వాళ్ళందరినీ అసలు పార్టీ లేదు బొక్క లేదు అన్నట్టుగా, ఒక బూత్ కన్వీనర్ లేడు, మనం 10 మందికి భోజనాలు పెట్టలేం, మనది అసలు మన పార్టీ అయినా మంది, అసలు నన్ను గెలిపించలేదు మీరు అని వాళ్ళ మీద నిందలు మోపుతూ నువ్వు ఓడిపోవడానికి వాళ్ళే కారణం అన్నట్టుగా, నాకు ఓట్లు వేయలేదు మీరు అని చెప్పి నా పార్టీలో నాకు సలహాలు ఇవ్వద్దు, సూచనలు ఇవ్వద్దు, ఉంటే ఉండండి పోతే పొండి అని ఈ రకంగా నీ పార్టీకి సంబంధించిన నీ అభిమానుల్ని జన సైనికుల్ని కూడా అవమానించే ధోరణిగా మాట్లాడటం, రాజకీయాల్లో ఇటువంటి వింత పోకడలు ఎక్కడ కూడా చూడాల. అరే మాట్లాడితే ప్రజారాజ్యం టైం నుంచి చూసుకుంటే పంచులు ఓడగొట్టి తొంతానని చెప్పి చెప్పు చూపించడం, అలా రోడ్డు మీద తరిమి కొడతామని చెప్పడం, అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా వాడని భాష ఒక రౌడీ భాష. ఒక రౌడీ భాష మాట్లాడుతూ గ్రంథి శ్రీనివాస్ రౌడీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ ఇలా మాట్లాడుతుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది.